సరే, ఈరోజు మనం సభియాసుత్తం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలీ కథ ఏంటంటే, సభియా అనే ఒక సంచార సన్యాసి ఉండేవాడు. ఆయనకి కొన్ని ప్రశ్నలున్నాయి. ఎందరో గురువుల్ని అడిగాడు, కాని ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. చివరికి అలా వెతుకుతూ వెతుకుతూ బుద్ధుడి దగ్గరికి వస్తాడు. ఈ సుత్తంలో నాకు బాగా నచ్చినవి 3 విషయాలు. మొదటిది, నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో బుద్ధుడు చాలా కొత్తగా చెప్పారు. చూడండి, బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో వచ్చేది కాదు. ఎవరైతే తమ కోపతాపాల్ని, అహాన్ని గెలుస్తారో వాళ్లే అసలైన బ్రాహ్మణులన్నారు. అలాగే నదిలో మునిగితే స్నాతకుడు అవ్వరు. జ్ఞానంతో మనసులోని మురికిని కడిగేసుకున్నవాడే అసలైన స్నాతకుడు. అంటే బయటి ఆర్భాటాల కన్నా మనసుని శుభ్రం చేసుకోవటమే ముఖ్యం. ఇక రెండవది, ఒక మనిషి విలువ పుట్టుకను బట్టి కాదు, గుణాన్ని బట్టి ఉంటుందని చెప్పడం. ఆ రోజుల్లో కులం, హోదా చాలా ముఖ్యం. కాని బుద్ధుడు వాటన్నిటినీ పక్కన పెట్టారు. మీ ప్రవర్తన, మీ ఆలోచనలే మీ గొప్పతనానికి కొలమానం. అంతేకాని మీరెక్కడ పుట్టారన్నది కాదు. చివరిగా, గుడ్డి నమ్మకాల కంటే ప్రశ్నించడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. చూడండి, సభ్య ఎవ్వర్ని గుడ్డిగా నమ్మలేదు. సమాధానం దొరికేదాకా వెతికాడు. వేరే గురువులేమో అతని ప్రశ్నలకి కోప్పడ్డారు. కాని బుద్ధుడు మాత్రం చాలా ప్రశాంతంగా అన్ని వివరించి చెప్పారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేన్నైనా నమ్మే ముందు ఆలోచించాలి. సరైన గురువుని ఎంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సుత్తం సారాంశం ఇదే: నిజమైన మార్పు బయట కాదు, మన లోపలే జరగాలి.